ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ వీడియోలో మీకు కర్ణాటక స్టైల్ అక్కీ రోటీ చూపిస్తానండి. దానికోసం చూడండి, బియ్యపు రొట్టె, జీలకర్ర, తర్వాత పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నవి, తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర, తర్వాత ఆనియన్స్, కరివేపాకు, ఇంకా సపకీ సొప్పు అని వేస్తారండి. ఇక్కడ చాలా బాగుంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది. నేనైతే ఇప్పుడు అది అవైలబుల్గా లేదు కాబట్టి వేయట్లేదు. చూడండి, ఇక్కడ ఆనియన్స్ కూడా చాప్ చేసుకోవాలి. అలాగే పితుకు పప్పు అని వస్తుందండి, అనపగింజలు అనేసి. ఇక్కడ చలికాలం చాలా ఎక్కువ వస్తాయి కర్ణాటకలో, చాలా బాగుంటుందండి. సో అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నాకు అవైలబుల్గా లేక ఈ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వేసుకొనేసి చూడండి, ఇట్లా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం గోధుమ పిండిని కలుపుకుంటున్నట్టు ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ రావాలండి. చాలా బాగుంటుంది. ఇక్కడ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. అది మనం దీన్ని బియ్యపు రొట్టె అంటాం కదండి, మనం బియ్యపు పిండితో చేసుకుంటాము. చూడండి, వీళ్ళైతే చాలా బాగా చేస్తారండి. ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను. చూడండి, ఇట్లా అయితే మిక్స్ చేసుకుంటూ మనము కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇట్లాగా తర్వాత ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. ఇంకా సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కొంచెం సేపు మూత పెట్టేసి ఇట్లా పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పులో వాటర్, ఒక కప్పులో నూనె తీసుకోవాలి. తర్వాత ఒక కవర్ తీసుకొనేసి దీని మీద పల్చగా మనము ఆయిల్ పూసేసుకొని పల్చగా మనము బియ్యం పిండిని పెట్టుకొని ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలండి. చాలా బాగా ఉంటుందండి, టేస్టీగా. ఇదిగోండి, ఇంత ముద్ద తీసుకొని బాగా ఇట్లాగా ప్రెస్ చేయాలండి. మొత్తం కవర్ నిండా అయితే నేను ప్రెస్ చేస్తున్నాను, ఎందుకంటే పెనం మీద ఇది వేసినప్పుడు కవర్ కాలకుండా ఉంటుంది. మొత్తం పిండి అంతా కూడాను కవర్ చుట్టూ అంతా కూడాను కవర్ అంతా నింపేసేయాలండి. పల్చగా భలే వస్తాయండి, టేస్టీగా. దీంట్లో ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ను కూడా కట్ చేసి వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకా సపకీ సొప్పు అనేసి, అది చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఆకండి. అది వేస్తే ఇంకా మంచిది. నాకు ఇప్పుడు అవైలబుల్గా లేక వేయలేదు. ఈసారి మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఇదిగోండి, పెనం మీద ఇట్లా ఈ విధంగా మనము కవర్ని ఉల్టా చేసేసి ఇట్లా ఎంబడే పెనం మీద వేసిన ఎంబడే ఇట్లా కవర్ అయితే తీసేసేయాలండి. చూడండి, ఇట్లా బాగా పల్చగా వస్తుంది. తర్వాత దీని మీద కొంచెం నూనె వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇవ్వండి, ఈ విధంగా అయితే మూత పెట్టుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకొక రొట్టెకి మనం ఇట్లాగా మళ్ళీ ముద్దలాగా చేసుకొని ఇంకా ఇట్లా ప్రెస్ చేసుకోవటమే కవర్కి. ఇట్లాగా చేయాలండి. దీని కవర్ బదులు దీంట్లో మనం బటర్ పేపర్ కూడా తీసుకోవచ్చండి. ఇదిగోండి, ఇట్లా కాలిన తర్వాత ఇంత బాగా టెక్స్చర్ అయితే చాలా పలుచగా బాగా వస్తుంది. దీనికి మనం మామూలు చట్నీతో అయినా తినచ్చు, తర్వాత టమాటా పచ్చడితో అయినా తినచ్చు. చాలా బాగుంటుందండి కర్ణాటక స్టైల్ అక్కీ రోటీ. అదేనండి మన బియ్యపు రొట్టె. దీనికి టమాటా పచ్చడి కానీ ఆవకాయ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దీనికి టమాటా పచ్చడి వేసుకొని తింటూ ఉన్నానండి. చూడండి ఎంత పలుచగా వస్తుందో, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.